అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. అల్హమ్దులిల్లా. ఇదియే ఇస్లాం అనే శీర్షికలో మొదటి పాఠం, మనిషి తాను జీవిస్తున్న ఈ భూమి, సుందరమైన ఈ విశ్వం మరియు లెక్కలేనన్ని నక్షత్రాలతో నిండియున్న ఆకాశాన్ని గమనిస్తే ఇదంతా కూడా పటిష్టమైన వ్యవస్థతో నడుస్తున్నదని తెలుసుకుంటాడు. అంతేకాదు, కళ్ళతో చూస్తున్న ఈ పర్వతాలు, లోయలు, సెలయేర్లు, వృక్షాలు, గాలి, నీరు, సముద్రాలు, ఎడారులు మరియు ఈ రేయింబవళ్ళన్నిటినీ శ్రద్ధగా గమనిస్తే వీటన్నిటినీ సృష్టించిన వాడెవడు అనే ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. నీరు త్రాగుతూ ఉన్నాము, వాడుకుంటూ ఉన్నాము కదా. నీరు లేనిదే జీవితం శూన్యం. అయితే దీనిని ఆకాశం నుండి కురిపించేదెవరు? ఆ వర్షపు నీటి ద్వారా పంటలు, వృక్షాలు, పుష్పాలు, ఫలాలు వెలికి తీసేవాడు ఎవడు? మన మనుషులకు, పశువులకు ఆ నీటిని ఉపయోగకరమైనదిగా చేసేవాడెవడు? నీటిని తన గర్భంలో భద్రపరిచేటువంటి శక్తి భూమికి ఇచ్చింది ఎవరు? ఇంకా ప్రతి వస్తువును అవసరమున్నంత పరిమాణంలో ఆకర్షించుకునే శక్తి భూమికి ఇచ్చింది ఎవరు? అవసరానికి మించి ఆకర్షించదు, చలనమే కష్టమైపోతుంది. అవసరానికంటే తక్కువ ఆకర్షిస్తే ప్రతి వస్తువు ఈదుతూ ఉంటుంది. ఈ అందమైన ఆకారంలో మనిషిని సృష్టించిందెవరు? అంతెందుకు, మనిషి స్వయం తన ఆకృతి గురించి గమనిస్తే చాలా ఆశ్చర్యపోతాడు. శరీరంలో ఉన్న వివిధ అవయవాలు, వీటిపై ఒకసారి దృష్టి వేయాలి. ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పనిచేస్తున్నాయి. వాటి పని విధానం గురించి ఇంత డెవలప్ అయిన ఈనాటి మెడికల్ సైన్స్ ద్వారా మనిషి తెలుసుకున్నది చాలా తక్కువ. తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మానవులు పీల్చుతున్నటువంటి ఈ గాలి, దీన్ని గమనిస్తే అది ఒక్క క్షణమైన ఆగిపోతే జీవితం అంతమైపోతుంది కదా. అయితే ఆ గాలిని ఉనికిలోకి తెచ్చి దానిని నడిపిస్తున్న వారెవరు? ఈ త్రాగుతున్న నీరు, తింటున్న ఆహారం, నడుస్తున్న ఈ నేల, వెలుతురు ఇస్తున్నటువంటి ఈ సూర్యుడు, ఇంకా ఎంతో ఆనందంతో తిలకిస్తున్నటువంటి చంద్ర నక్షత్రాలన్నీ కూడా వీటిని సృష్టించిన వాడెవడు? ఇప్పటి వరకు మీరు విన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే, అల్లాహ్. అవును, నిజంగా అల్లాహయే వీటన్నిటికీ అసలైన సృష్టికర్త. జగమంతటిని, అందులో ఉన్న సర్వాన్ని సృష్టించిన వాడు కేవలం ఆ సృష్టికర్త అయిన అల్లాహ్. ప్రతి ప్రాణిని పుట్టిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, మరణింపజేస్తున్నాడు. ఎలాగైతే ఈ మొత్తం లోకాన్ని శూన్యంలో నుండి ఉనికిలోకి తీసుకొచ్చాడో, అలాగే మనం మానవులని కూడా మనకు ఒక ఉనికి అనేది ప్రసాదించాడు. ఇదంతా తెలిసాక ఏ జ్ఞానవంతుడైనా ఈ లోకమంతా వృధాగా పుట్టించబడినది, మనుషులు అలాగే పుడుతున్నారు, జీవిస్తున్నారు, చనిపోతున్నారు అని చెప్పగలడా? చెప్పలేడు కదా. అయితే మరి వాస్తవం ఏమిటి? మనం ఎందుకు పుట్టించబడ్డాము? ఈ ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ మనల్ని పుట్టించింది కేవలం మనమందరము ఆయన్ని ఆరాధించడానికి. ఆయన్ని తప్ప వేరే ఎవరినీ ఆరాధించకూడదు. మనం ఆయన్ని ఎలా ఆరాధించాలి అదే తెలుపడానికి ప్రవక్తలను పంపాడు, వారిపై గ్రంథాలను అవతరింపజేశాడు. ఎవరైతే ఆ నిజమైన సృష్టికర్తను మాత్రమే ఆరాధించి ఆయన వారించిన వాటి నుండి దూరముండి ఆయన
ఆదేశించిన వాటన్నిటినీ పాటిస్తాడో అలాంటి వ్యక్తియే ఆయన యొక్క ప్రసన్నత పొంది స్వర్గంలో చేరుతాడు. మరెవరైతే ఆయన ఆరాధన నుండి విముఖుడై ఆయన విధేయతను తిరస్కరిస్తాడో అలాంటి వ్యక్తియే ఆయన యొక్క ఆగ్రహానికి గురి అయి శిక్షకు పాలవుతాడు. ఈ లోకంలో అల్లాహ్ మనల్ని ఎవరు మనలో కేవలం ఆయన్ని ఆరాధిస్తారు, ఆయనకు విధేయత చూపుతారు, మరెవరు ఆయన ఆరాధనను తిరస్కరిస్తారు, విధేయతను ధిక్కరిస్తారు, పరీక్షించడానికి ఈ లోకంలో పంపాడు. ఎవరైతే అల్లాహకు విధేయత చూపి ఆయన్ని మాత్రమే ఆరాధిస్తారో అలాంటి వారి కొరకు వివిధ వరాలతో స్వర్గాన్ని సిద్ధపరిచాడు. మరెవరైతే ఆయన యొక్క ఆరాధనను ధిక్కరిస్తారో, విధేయత చూపకుండా జీవితం గడుపుతారో నానా రకాల శిక్షలతో కూడి ఉన్న నరకాన్ని వారి కొరకు సిద్ధం చేశాడు. ఇదెప్పుడు ఒకరోజు ఈ లోకం అంతమైపోతుంది, ప్రళయం సంభవిస్తుంది. ఆ తరువాత అల్లాహు తఆలా మరోసారి సర్వ మానవులను బ్రతికిస్తాడు. అప్పుడు లెక్క తీర్పు తీసుకుంటాడు. ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆచరణ ప్రకారం వారికి ప్రతిఫలం ఇస్తాడు. అల్లాహ్ గురించి తెలుసుకున్నప్పుడు ఇస్లాం అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలని కోరుతున్నారు కదా. ఇస్లాం అంటే అల్లాహ్ ఇష్టపడిన ధర్మం, సర్వ మానవాళి కొరకు పంపబడిన ధర్మం. అనగా అద్వితీయుడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించుట మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయతను పాటించుట. ఏ వ్యక్తి అయినా సరే ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని అవలంబిస్తే అల్లాహ్ ఎన్నటికీ స్వీకరించడు. ఇది మానవ సమాజంలో ఏదో కొందరి కొరకు కాదు, సర్వ మానవాళి కొరకు. అల్లాహ్ మానవులకు కొన్ని ఆదేశాలు ఇచ్చాడు, మరికొన్ని విషయాల నుండి వారించాడు, కొన్ని విషయాలను వారిపై నిషేధించాడు. ఎవరైతే ఇందులో అల్లాహకు విధేయత చూపుతారో అతడు సాఫల్యం మరియు నరకం నుండి రక్షణ పొందుతాడు. ఎవరైతే అవిధేయత చూపుతాడో అతడు విఫలుడవుతాడు, చాలా నష్టపోతాడు. ఇస్లాం కొత్త ధర్మం కాదు. ఈ భూమిపై మానవ ఆరంభం నుండి అల్లాహ్ వారి కొరకు ఇష్టపడిన ధర్మం. మరికొన్ని వివరాలు తర్వాత వీడియోలో తప్పకుండా వినండి. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.